ఆకాశ మహాకాశములందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనములలో వ్రాయబడి ఉన్నది. నేస్తమా, నీ పట్ల దేవుని చిత్తం ఏమైనదో తెలియక నీవు వేదన చెందుతూ ఉన్నావా? దుఃఖిస్తూ ఉన్నావా? నీవు దుఃఖించడం దేవుని చిత్తము కాదు. నీవు కన్నీరు కార్చుట, నీవు రోధించుట దేవుని చిత్తము కాదు. ఎందుకంటే ఆయన చిత్తము నీ పట్ల ఏమైనదో నీకు దేవాది దేవుడు తెలియపరుస్తున్నారు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మాత్రమే నీ పని అయి ఉన్నది. ఒకవేళ నువ్వేదైనా శోధనకరమైన మార్గము గుండా ప్రయాణము చేస్తూ ఉన్నావేమో, ఆ స్థితిలో కూడా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తండ్రి మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే ఈ మార్గముల నుంచి నన్ను తప్పించి సంతోషకరమైన మార్గముల యందు నిలువబెట్టండి అయ్యా అని ప్రార్థన చెయ్యి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు నీ విషయములో దేవుని చిత్తము. ఏమిటనగా, యేసుక్రీస్తునందు దేవుని చిత్తము నీ పట్ల ఏమై ఉన్నది అనగా, దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంతోషముగా ఉండడమే. కనుక నేస్తమా, ఈ వాక్కును నీ బ్రతుకులో నెరవేర్చమని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా నీ బ్రతుకును సంతోషమయముగా, ఆనందమయముగా ఆశీర్వదిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. జీవము కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుడా, ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించారో ఆ బిడ్డ జీవితంలో మీ చిత్తమును జరిగించండి. మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాను దేవా. మిమ్మును బట్టి సంతోషించి ఆనందించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ కృపలో సాగే ధన్యతను అనుగ్రహించమని మీ పాదముల బట్టి ప్రాధేయపడుతున్నాము. నాయన, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. యవన కాలమందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి రాజా. బిడ్డలు ఉద్యోగాల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. సకాలంలో బిడ్డలకి చక్కని ఉద్యోగములు ప్రసాదించండి అయ్యా. నాయన, వివాహాల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. హృదయ రహస్యములు, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవా, బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు జరిగించండి. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క గర్భములను తెరిచి నాయన గర్భఫలములు అనుగ్రహించండి. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. జ్ఞానముతో నాయన అర్థవంతముగా విద్యను అభ్యసించి ఉన్నతమైన భవిష్యత్తులు పొందుకునేటట్టు దీవించమని మీ కాళ్ళు బట్టి వేడుకుంటున్నాను. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి బిడ్డల కష్టమును కనేగిరెట్లు ఫలములు దయచేయండి. ప్రతి కుటుంబమును కూడా నాయన సంతోషము, సమాధానములతో నింపి జీవింపచేయండి దేవా. మేలులతో హృదయాలు తృప్తిపరిచి నాయన మీ నెమ్మదిని అనుగ్రహించి జీవింపచేయమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.